మొన్ననే చూసినాం కదా, సింహాద్రి అప్పన్నతానికి కుక్కను గుండు కొట్టిస్తందుకు ఒక భక్తుడు ఎన్ని తిప్పలు పడ్డాడో. అదంటే తీన్మార్ వార్త కాబట్టి తీసుకొచ్చి మీకు చూపించినాం. ఇవాళ ఇంకో తీన్మార్ వార్త గుడికి సంబంధించిందే. మనం దేవునికి ఏదైనా చేయాలంటే ఎంత నిష్ట పాటిస్తాం. కొత్త బట్టలే పెడతాం, పండ్లు పొలాలు మంచి గడిగి దేవునికి ఎక్కిస్తాం. గింతంత మురిగిపోయినట్టు అనిపించినా తీసి పక్కకు పడేస్తాం. ఎంగిలి వస్తువులు దేవునికి అసలుకే కానరానియం. ఇక బండో బొండో కొత్తది కొనుక్కొస్తే ఫస్ట్ దేవుని తాన్నే పూజ చేసి మంచిగా నడిచినట్టు చూడు సామి అని మొక్కుకుంటాం. నిలువు దోపిడి కూడా ఇచ్చుకుంటాం. అంటే బట్టలు తప్ప అన్ని దేవునికే సమర్పిస్తాం అన్నట్టు. ఇప్పుడు బట్టలతో పాటు ఇంకోటి ఎప్పుడు మనతోనే ఉంటుంది, అది కూడా సమర్పించుకుంటారు కొందరు భక్తులు. గానే ఉందిలా అస్సలు తీన్మార్. తిరుపతి ఎంకన్న భక్తులు మస్తు అప్డేట్ అయినరులో. డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడే పని మీద ఉన్నారు. గల్లెపెట్టెల పైసలు బంగారమేసుడు కామన్ అనుకున్నట్టున్నారు. సెల్ ఫోన్ లేచిపోతుండ్రట. ఇట్లయితే ఎంకన్న జల్దిన లైన్లకు వస్తాడని కావచ్చు. పుల్లలెప్పుడు పుల్లుగా పెట్టుకోమని చార్జర్లు కూడా సమర్పించుకుంటున్నారట. దేవుని కంటే మొదలు గుడి ఆఫీసర్లకే సిగ్నల్స్ అందుతాయే. ఇక బయటికి తీసి చూస్తే బ్యాటరీకైన ఫోన్ల లెక్క డిమ్ అయినాయట మొఖాలు. ఎందుకంటే సగానికంటే ఎక్కువ వాడి పడేసిన ఫోన్లు ఇచ్చిపోయిండ్రట దేవునికి. ఏది చక్కగా పనిచేస్తలేదట. బ్యాటరీ లేనివి, ముఖం ఖరాబ్ అయినాయి, సిగ్నల్ పుల్లలు చూపియనివి, లోపట వైర్లు ఊసిపోయినాయి, పలిగిపోతే గొంతుతోని అతుకు పెట్టినాయి భక్తితోని సమర్పించుకుంటారట. ఒక్కటంటే ఒక్కటే మంచి కంపెనీ ఫోన్ ఉన్నదట. ఎవలో మరి గా గొప్ప సెల్ ఫోన్ భక్తుడు. పనికిరాని ఫోన్లు నాకు ఇచ్చిపోయిండ్రని ఎంకన్నా గరమై, మీరు వాడుతున్న ఫోన్లకు వైరస్ పురుగులు పంపగలరా నాయన, మొదలు చెంపలేసుకోండి. ఇక ఈ శుక్రవారం నాడు కంప్యూటర్ ఆన్లైన్లా అర్రస్ పాట వాడతారట ఈ ఫోన్లను. మేం కూడా దేవునితోని టచ్లుంటాం అనుకునేటోళ్ళు కొనుక్కొని దేవుని అర్రల పెట్టి పూజలు చేసుకోవచ్చు.